నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దళిత బంధు, బీఆర్ఎస్ పార్టీ దళిత బంధు పేరుతో దాదాపు ఒక సంవత్సరం పాటు కొంత అర్హులైన దళిత అందరూ కూడా దళిత బంధు ఇవ్వడం జరిగింది. దాన్ని కొనసాగిస్తాము, దళిత బంధు 15 లక్షల వరకు ఇస్తాము అంటూ ఊదరగొట్టి ప్రభుత్వంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సోయి లేదని ప్రజలే, దళితులే రోడ్డుపైకి ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో మరో ఉద్యమం రేపుతామని దళిత సోదరులు కూడా చెప్తా ఉన్నారు. సో ఈరోజు ప్రజాభవన్లో ఒక దృశ్యం మన ముందుకి కనబడింది, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రజాభవన్ వద్ద ధర్నాకు దిగుతున్న దళిత బంధు బాధితులు ప్రజాభవన్కు చేరుకుంటున్న దాదాపు 500 మంది లబ్ధిదారులు. సో ప్రభుత్వం వెంటనే తమ ఖాతాలో డబ్బులు జమ చేయాలని డిమాండ్, లేదంటే ఉద్యమం మరింత ఉధృతి చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక. సో ఇది పరిస్థితి. దాదాపు 500 మంది ఈరోజు ధర్నాకు దిగుతున్నారు. ఆల్రెడీ చేరుకుంటున్నారు కూడా. ఆల్రెడీ 150 నుంచి 200 మంది ప్రగతి భవన్ కూడా చేరుకున్నారు, ప్రజాభవన్ కూడా చేరుకున్నారు. ఇది ప్రజాపాలన అని చెప్పుకుంటూ పోతున్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నట్టు కనబడట్లేదు. అది నేను అనుకోవడం లేదు, సామాన్యులు మాత్రం అనుకుంటున్నారు. సో ఇవన్నిటి కూడా చెక్ పెడతారనే అనుకుంటున్నాం. సో చూడాలి అధికారులు ఏం చేస్తారు, వీళ్ళకి ఎటువంటి న్యాయం ఎట్లా చేస్తారన్నది కూడా చూడాల్సిన అంశం ఉంది. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.